తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, లాస్ట్ టైం మనము వీడియో చేసినప్పుడు మీరు చెప్పున్నారు ఆగస్ట్ 18 తర్వాత నిజంగానే విపత్తులు వస్తాయి, వరదలు వస్తాయి, చాలా తెలుగు రాష్ట్రాలకి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుందని. అన్నది అన్నట్టు తూచా తప్పకుండా అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ మనకి పాక్షిక చంద్రగ్రహణం సెప్టెంబర్ 18 నుండి. మరి ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన, ఇతర దేశాలపైన, ముఖ్యంగా మన దేశం పైన ఎలా ఉండబోతుంది, విధి విధానాలు ఏం పాటించాలి అని మీ ద్వారా తెలుసుకోవాలనుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రోగాన్ అశేషాన్ అపహాంసి తుష్టా రుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాం హ్యాశ్రయతాం ప్రయాంతి. సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. శ్రీమాత్రే నమః. ఇందాక నేను చెప్పిన శ్లోకం ఏంటంటే, ఎవరైతే గనక అమ్మవారి యొక్క పాదములని, అమ్మవారి యొక్క చరణములను ఎవరైతే ఎల్లప్పుడూ నమ్ముకొని ఉంటారో వారికి ఎలాంటి విపత్తులు జరగవు. ఇది మొదలు మనము మనస్ఫూర్తిగా మనం దీన్ని ఓన్ చేసుకుందాం, అంగీకరిద్దాం. ఎందుకోసమంటే ఇప్పుడు వచ్చిన వరదలు చూసినా, ఇప్పుడు గుజరాత్లో వరదలు వచ్చాయి, వాయనాడ్ అయితే ఊర్లు కొట్టుకుపోయాయి, ల్యాండ్ స్లైడ్ వచ్చింది. కేదార్నాథ్లో అక్కడ కూడా ఊర్లు కొట్టుకుపోయాయి, చాలా సమస్యలు వచ్చాయి. ముంబైలో కూడా వర్షంతో చాలా బీభత్సం ఏర్పడింది. ఇప్పుడు రీసెంట్గా జైపూర్లో, రాజస్థాన్లో వరద బీభత్సం ఏర్పడింది. అంటే ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతి చోట వరద బీభత్సాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, మానవ తప్పిదాలు చాలా అనంతం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, పక్కవాడికి ఏదైనా కష్టం వస్తే నువ్వు చూడట్లా. ఎవడి కష్టం వచ్చినా వాడికే కదా, నాకు లేదు కదా అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ యొక్క ప్రపంచం అనేది కూడా ప్రకృతి దృష్టిలో భూమిలో ఉండే ప్రజలందరూ చూస్తుంది ప్రకృతి. సో ఇప్పుడు ఇది నా శరీరం, ఇక్కడ నాకు పాము కుట్టింది కదా, ఇది నా చిట్కన వేలే కదా, చిట్కన వేలకి కుట్టింది, నాకు కుట్టలేదు అని అనుకుంటే విషం మెల్లిగా పాకి శరీరానికి మొత్తం వస్తుంది. సో ఆ చిట్కన వేలికి మనం ట్రీట్మెంట్ చేయాలి. అట్లాగే ప్రకృతిలో ఎక్కడ ఏ అనర్థం జరిగినా ప్రకృతికి మనం ఏదైతే విఘాతం ఏదైతే కల్పిస్తామో దాని యొక్క ప్రభావం అందరి మీద పడుతుంది. అది మనకి ఈ యొక్క గ్రహాలు మనకి సూచిస్తాయి. ఇప్పుడు గ్రహస్థితులు ఈ సంవత్సరం బాగాలేదు. ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల ఏమేమి నష్టాలు రాబోతున్నాయి ఇవి బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసమంటే, నేను రాశి ఫలాలు చూసి, రాశుల యొక్క గ్రహ తీరు చూసి నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా జరిగాయి. నేను అమ్మవారికి ప్రార్థన చేసేది ఏంటంటే, అమ్మ ఈ యొక్క చెప్పే వాక్కు సత్యం ఏదైతే శక్తి నాకు అమ్మవారి ఇస్తుందో అది వాక్కు సత్యమైనను కూడా దానికి సంబంధించిన నష్ట ప్రభావం ఏదైతుందో అది జరగకుండా చూడు తల్లి అని నేను ఎప్పుడూ అమ్మవారిని ప్రార్థన చేస్తాను. ఎందుకోసమంటే జ్యోతిష్శాస్త్రం అనేది అద్దం లాంటిది. అది మనకి భవిష్యత్తు ఏం జరుగుతుందో మనకి చూపిస్తుంది. నువ్వు దాన్ని మేకప్ చేసుకున్నావా, మేక్ ఓవర్ చేసుకొని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసావంటే నువ్వు బాగుంటావు. లేదు అని అంటే ప్రకృతి విపత్తు ఎట్లా ఎత్తుకుపోవాలో అట్లా ఎత్తుకొని పోతుంది. నేను ఆల్రెడీ ఆగస్టు 18కి తర్వాత విపత్తులు వస్తాయి, లంక గ్రామాలు మొత్తం కూడా ఖాళీ చేసేసుకోండి, కృష్ణ గోదావరి ముంపు ఏర్పడుతుంది అని చెప్పాను. అవును గురుగారు. నేను చెప్పింది ఎవడూ పట్టించుకోవాలి. సరే, ఎందుకోసం అంటే పట్టించుకుంటే ఏమొస్తుంది, ఒకళ్ళు జరగలేదని అంటే అన్నట్టుగా ఉంటారు. సో అది ఎవరి విచక్షణ వాళ్ళకి. ఎందుకోసం అంటే దైవం విధిని ఎవడు కూడా కర్మానుసారం ఎవరు చేయలేరు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ రాశి ఇది మెయిన్గా మీన రాశిలో సంభవిస్తుంది. మీన రాశిలో చంద్రగ్రహణం అంటే, మీన రాశిలో చంద్రుడు రాహువు కలిసి ఉన్నారు. చంద్రరాహువులు కలిసి ఉన్నప్పుడు మీన రాశిలో గనక సంభవిస్తే ఏం జరుగుతుందంటే, మీనం అంటే ఏంటి, చేపలు. ఈ యొక్క జలము పైన ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జలము పైన అంటే ఇంకేంటి, ఇప్పుడు జల ప్రళయాలు సంభవిస్తాయి అని అర్థం. ముఖ్యంగా సునామీలు ఏర్పడతాయి, అదేవిధంగా వరదలు ఇంకా బీభత్సంగా వరదలు అవుతాయి, చెరువులకి గండు పడతాయి, గ్రామాలు మునిగిపోతాయి. అది జరుగుతుంది. అది కాకుండా ఈ యొక్క మత్స్య సంపద మొత్తం కూడా నాశనం అవుతుంది. గురుగారు, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. అంటే మన దేశంలో కనిపించట్లేదు అన్నారు కదా, మరి ఇంకే దేశాల్లో కనిపిస్తుంది? ఈ మీరు చెప్పిన ప్రభావాలు స్టిల్ మన దేశంలో కనిపించకపోయినా మనం
దాన్ని భరించాల్సిందేనా? గ్రహణ ప్రభావం మన దేశంలో కనబడకపోయినా గ్రహస్థితి అనేది ఏదైతే ఉంటుందో అది యావత్ భూమండలానికి వర్తిస్తుంది. సో ఆ గ్రహస్థితి ప్రభావము అంటే గ్రహణం యొక్క ప్రభావం మన దేశం పైన 25% అయితే ఉంటుంది. సో ఆ 25% కూడా మనకి కొంచెం విపత్తు వచ్చిన విపత్తే కదా. కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్టుగా ఈ గ్రహణ ప్రభావము ముఖ్యంగా కర్నూలు, తుంగభద్ర నదీ తీర ప్రాంతం వాసులకు, అదేవిధంగా సముద్ర తీర ప్రాంత వాసులైనటువంటి విశాఖ, కాకినాడ, తర్వాత విజయనగరము అటు సైడ్ వాళ్ళకి, కోస్తా తీర వాసులకు, అదేవిధంగా వెస్టర్న్ ఘాట్స్లో ఉండేటువంటి వారికి, వెస్టర్న్ ఘాట్స్ ఏదైతే కనుక నదీ పరివాహక ప్రాంతాలు కానీ తర్వాత కొండ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి, వెస్టర్న్ ఘాట్స్ అంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర మొత్తం 3 వస్తాయి. సో వెస్టర్న్ ఘాట్స్లో కూడా ల్యాండ్ స్లైడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావము అక్టోబర్ 18వ తారీఖు వరకు ఉంటుంది. ఇందులోపలనే భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ల్యాండ్ స్లైడింగ్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇవి గ్రహణం యొక్క ప్రకృతి విపత్తులు, అంటే సామూహికంగా అందరికి వచ్చేటువంటి గ్రహణ ప్రభావాలు. మరి ఈ గ్రహణ ప్రభావానికి రెమెడీ ఏమిటి, పరిష్కారాలు ఏం చేసుకోవాలి అని అంటే దైవధ్యానం తప్పకుండా చేసుకోండి. ఇంట్లో ఉండండి, దైవధ్యానం చేసుకోండి. ఈ గ్రహణము జలము పైన గండంగా వస్తుంది కాబట్టి నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళకండి. తర్వాత విహారయాత్రలకి, నదుల్లో విహారయాత్రలు, స్పీడ్ బోటింగ్ అని చెప్పి వాటికి కూడా వెళ్ళకండి. అదేవిధంగా మేము అన్ని ప్రికాషన్ తీసుకున్నామండి అన్నీ అనుకున్నా వేస్ట్. ఎందుకోసం అంటే మొన్న ఈ మధ్యలోనే నంద్యాల దగ్గర ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ వాళ్ళ పిల్లలే విహారయాత్రకని వెళ్ళారు, బోట్లో లైఫ్ జాకెట్ వేసుకున్నారు, అన్ని వేసుకున్నారు. వాళ్ళ దురదృష్టం ఏందనంటే లైఫ్ జాకెట్ వల్లనే వాళ్ళు చనిపోయారు. అది ఎందుకోసం అంటే ఆ బోట్ తిరగబడిన బోట్ వాళ్ళ మీదే పడింది. సో ఆ బోట్లో నుంచి వీళ్ళు బయటకు రావాలంటే మునిగి బోట్లో నుంచి బయటకు రావాలి. వీళ్ళు మునుగుదామంటే లైఫ్ జాకెట్ మునగడానికి ఛాన్స్ ఇవ్వట్లే. సో ఆ బోట్ బరువు వెళ్ళిపోయి వీళ్ళు లోపల మునిగిపోయారు. సో వాళ్ళు బయటకు రాలేకపోయారు. ఇది ప్రెషర్ ఏమో పైకి కొడుతుంది, బోట్ ఏమో పైకి ప్రెషర్ ఇస్తుంది. సో అకస్మాత్తుగా అక్కడ చనిపోయారు. ఇంకా సో మరణం అనేది, మృత్యుగండం దీనిపైన ఉంది అన్నప్పుడు అది జరిగిపోతుంది. అక్టోబర్ 18వ తారీఖు వరకు గండ పురుషుడు భూమిపైన సంచారం చేస్తాడు, అందులోపల జలము పైన సంచారం చేస్తాడు, తదుపరి అగ్ని పైన సంచారం చేస్తాడు. అంటే విద్యుత్ ఆఘాతాలు బాగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్ అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండండి. అండ్ ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే మీరు విద్యుత్ అధికారులని కోప్పడకండి, తిట్టకండి. వాళ్ళు కరెంటు తీశారు అని అంటే మన మంచి కోసమే తీశారు అని అర్థం చేసుకోండి. ఏదో సీరియల్ మిస్ అయిపోతున్నామో, క్రికెట్ మిస్ అయిపోతున్నాం అనుకుంటాం కానీ అక్కడ లైఫ్లు మిస్ అయిపోతాయి. ఎందుకోసం అంటే ఎక్కడైనా ఒక తీగ నీటిలో తెగిపడిందంటే ఎర్త్ సరిగ్గా లేకపోతే ఇంకా అందరి ప్రాణాలు ఎగిరిపోతాయి. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక పరిష్కార విషయానికి వస్తే గ్రహణం అనేటువంటిది చాలా అద్భుతమైన సమయం. ఎవరెవరి జాతకంలో అయితే గనక చంద్రుడు రాహువు కలిసి ఉన్న, చంద్రుడు కేతు కలిసి ఉన్న వాళ్ళకి జీవితము లోపల ఏవి కూడా ఫుల్ఫిల్గా దొరకవు, సాటిస్ఫాక్షన్గా వాళ్ళ జీవితం ఉండదు, మనస్సు తృప్తిగా ఉండదు, మనస్సు ఎప్పుడు చంచలంగా ఉంటుంది, తర్వాత జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది, తర్వాత శరీరంలో ఎప్పుడు కూడా అనారోగ్యాలు ఉంటాయి. ఏవి చంద్రకేతువు, చంద్ర రాహువు ఇవి కలిసి ఉంటాయి. చంద్రకేతువు జాతకంలో ఎవరికైతే కలిసి ఉంటుందో వాళ్ళకి విపరీతమైన అనుమానం ఉంటుంది, విపరీతమైన ఆలోచన, ఎప్పుడు పడుకున్నా, లేచినా, కూర్చున్నా ఎప్పుడూ ఆలోచనే ఉంటుంది వాళ్ళకి. తీరా చేస్తే ఒరిగేది ఏముండదు, కానీ ఆలోచిస్తూనే ఉంటారు. ఏదో ఆలోచన, ఎవరినో తిడుతూ ఉంటారు, ఎవరి మీదనో నోటిఫై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు వాళ్ళ భార్య ఎంత చేస్తున్నా వాళ్ళని తిడుతూనే ఉంటారు, అది కరెక్ట్ చేయట్లేదు, ఇది కరెక్ట్ చేయట్లేదు, ఇట్లా అంటానే ఉంటారు. అది చంద్రకేతు ప్రభావం. చంద్ర రాహు ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే ఎన్ని టాబ్లెట్లు వేసుకోండి, ఎంత యోగా చేయండి, ఏమీ చేయండి, అనారోగ్యం అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే డైజెషన్ ఇష్యూ ఉంటుంది, లేకపోతే స్కిన్ ఎలర్జీ ఇష్యూ ఉంటుంది, లేకపోతే ఎండోక్రైనికల్ గ్లాండ్స్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా చంద్రరాహు యుతిలో చంద్రకేతు వల్ల. మెయిన్గా ఇంకోటి ఏంటంటే జ్ఞాపక శక్తి సరిగ్గా లేకపోవడం, మితిమీరిన ఆలోచనలు ఎక్కువగా ఉండడం, పిచ్చి, వెర్రి, ఇవి కూడా చంద్రకేతు యుతి, చంద్రరాహు యుతి వల్లనే జరుగుతాయి. ఇంకోటి, ఎవరైతే గనక ఇది చాలా జాగ్రత్త వినండి, ఎవరైతే గనక పిల్లలు గ్రహణం సమయంలో అంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్ 17, 18కేమో చంద్రగ్రహణం ఉంది, అక్టోబర్ 2కేమో సూర్యగ్రహణం ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఇవి రెండు కూడా అయింది అని అంటే కలిసే వస్తాయి.
అంటే 15 రోజుల గ్యాప్ లోనే వస్తాయి తప్పకుండా. ఇటు సూర్యగ్రహణం వచ్చింది అని అంటే తర్వాత చంద్రగ్రహణం పక్కా గ్యారంటీకి వస్తుంది. సో అందులో ఒక డౌట్ లేదు. ఈ మధ్య కాలంలో ఎవరైనా పుడితే దీన్ని సంధి కాలము అంటారు, గ్రహణ సంధి కాలము అంటారు, దీన్ని గ్రహణ వేద కాలం అని కూడా అంటారు. ఎవరైతే ఈ గ్రహణ వేద కాలంలో పుడతారో వాళ్ళ జీవితంలో వాళ్ళకి అదృష్టం రాదు. వాళ్ళ జీవితంలో ఏ పనికి వెళ్ళినా వాళ్ళకి విఘ్నాలు జరుగుతూనే ఉంటాయి. జీవితంలో ఆనందం అనేది దొరకదు. ఏదో ఒక మూలకంగా వాళ్ళకి ఏదో ఒక వెలుతు వస్తుంది. అయితే కుటుంబ జీవితం బాగుండదు, లేదా ఆరోగ్య జీవితం బాగుండదు, లేకపోతే ఫినాన్షియల్ సపోర్ట్స్ ఉండవు, లేకపోతే ఇల్లు దొరకదు, లేదంటే వాహన గండాలు ఏవో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఈ గ్రహణ వేదలు పుట్టినటువంటి వాళ్ళకు ఉంటాయి. సో విన్నారు కదా, గురుగారు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి, అంతా మంచి జరుగుతుంది. అంతే కదా గురుగారు? శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.